హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ విత్ ఇన్ డ్యూ డేట్లో కనుక ఫైల్ చేయలేకపోతే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటిది పెనాల్టీ. అండర్ సెక్షన్ 234F ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఒకవేళ మీరు మీ రిటర్న్ని విత్ ఇన్ డ్యూ డేట్లో కనుక ఫైల్ చేసుకోలేకపోతే మీరు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే 5,000, 5 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే 1,000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. రెండవది మరియు అతి ముఖ్యమైనది క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ ఇయర్లో మీకు బిజినెస్ లాస్ ఒక 5 లక్షలు వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్లో మీ ప్రాఫిట్ 10 లక్షలు అనుకుంటే నెక్స్ట్ ఇయర్లో మీరు 10 లక్షలు మైనస్ 5 లక్షలు, 5 లక్షల మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ కరెంట్ ఇయర్లో, అంటే ఏ ఇయర్లో అయితే మీకు లాస్ వచ్చిందో ఆ ఇయర్ యొక్క రిటర్న్ విత్ ఇన్ డ్యూ డేట్లో కనుక ఫైల్ చేయలేకపోతే ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం లేదు. అప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్లో మొత్తం 10 లక్షల మీద ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మూడవది లేట్ ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్. ఒకవేళ మీకు రీఫండ్ కనుక రావాల్సి ఉంటే మీ రిటర్న్ లేట్ ఫైల్ చేయడం వల్ల ఆ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. సో రీఫండ్ అనేది లేట్గా వస్తుంది. మూడవది ఇంట్రెస్ట్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేట్ ఫైల్ చేయడం వలన ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ నుండి ఎప్పటి వరకైతే మనం రిటర్న్ ఫైల్ చేస్తామో అప్పటి వరకు నెలకు 1% చొప్పున ఇంట్రెస్ట్ పే చేయవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కనుక యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.